బిగ్ బాస్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా కష్టపడుతున్నాను. మీరు అందరూ చూడాలి కంపల్సరీగా. వీడియో ఫుల్ చూస్తేనే ఏంటి విషయం అనేది తెలిసింది. ఫుల్ వీడియో చూడాలి. మధ్యలో ఏదో చూసి స్కిప్ కొట్టేస్తే నేనేం చెప్పాను అనే విషయం కూడా మీకు తెలియదు. ప్లీజ్ చూడండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. బిగ్ బాస్ అయిపోయింది. బిగ్ బాస్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయ్యా. నేనుగా కొంతమంది తెలిసిన వాళ్ళని అడిగాను, లోపల బిగ్ బాస్ సంబంధించిన వాళ్ళని తెలిసిన వాళ్ళని అడిగితే, ఎందుకు మొత్తం హిందీ వాళ్ళని తీసుకొస్తున్నారు, హిందీ తెలుగు తమిళ కన్నడ తీసుకొస్తున్నారు, మన వాళ్ళు ఏం చేస్తారంటే అసలు మన వాళ్ళు ఎవరు బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు, రావట్లేదు. తప్పనిసరి పరిస్థితిలోని కొంతమంది రిక్వెస్ట్ చేయాల్సి వస్తున్నది. ఇక తప్పనిసరి పరిస్థితిలోని బయట నుంచి తీసుకోవాల్సి వస్తున్నది. అదే మన వాళ్ళు వస్తే ఎందుకు పెట్టుకోరు అంటున్నారు. ఓకే, అది ఓకే, సరే. ఎవరు పోనప్పుడు మనం ఏం చేస్తాలే కానీ ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ బిగ్ బాస్ షో బాగుంది. ఇన్ని రోజుల దాకా చాలా మంది చాలా కష్టపడ్డారు. కొంతమందిని ఎందుకు ఎలిమినేట్ చేశారో తెలియదు, కొంతమందిని ఎందుకు ఉంచుతున్నారో తెలియదు. ఇవన్నీ క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం ఒక 2-3 minutes. ఫస్ట్, అసలు రీతు చౌదరిని ఎందుకు పంపించారు తెలియదు. ఆమె బాగానే ఆడింది, మంచిగా ఆటలాడింది, మంచి కామెడీ ఫన్ క్రియేట్ చేసింది, బాగానే ఉంది. అవసరం పంపించారు రావడం బాగా. పాపం సునీల్ శెట్టి అన్న బాగానే ప్లే చేశాడు. అసలు 2 రోజులు ఉంటాడని గ్యారంటీ కూడా లేదు, కానీ బాగానే ఉన్నాడు. 2 రోజుల దాకా ఆడియన్స్ కూడా బాగానే ఓటేశారు. అన్న టాప్ 5 లోకి వస్తాం అనుకున్నా కానీ సడన్గా మధ్యలోనే వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇక మిగతా ఇప్పుడు టాప్ 5 మెంబర్స్లో సంజన గారు గేమ్ చేంజర్. అసలు బిగ్ బాస్ ఇన్ని రోజులు నడవడానికి కారణం ఆమె కొన్ని గేమ్స్ ప్లే చేయబట్టే ఈ రోజున బిగ్ బాస్ నడిచింది, అదైతే 100%. కానీ పబ్లిక్ చాలా మంది ఆమె వద్దనుకున్నారు. లోపల ఉన్న వాళ్ళు కూడా వద్దనుకున్నారు. మన ఎమ్మానీలన్న క్యాప్టెన్సీ కూడా వదిలిపెట్టుకొని ఆమె ఉంచారు. దానివల్ల సంజన గారికి ప్లస్ అయింది, కానీ దానివల్ల ఎమ్మానీలు మైనస్ అయింది. ఎమ్మానీలు జనాలు పంపించిన కూడా కావాలని ఎందుకు ఉంచాడు అసలు అనేది కొద్దిగా జనాలకి ఇరిటేట్ అయిపోయారు. జనాలు లోపల ఉన్న వాళ్ళు కూడా ఇరిటేట్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే ఇమ్మానుయల్ సేఫ్ గేమ్ ఆడని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఏం చెప్పారంటే అప్పట్లో నామినేషన్ చేయాల్సిన పాయింట్లు లేవు కాబట్టి నామినేషన్ చేయలేవు. కానీ చాలా మంది ఏమంటారంటే సేఫ్ గేమ్ ఆడారు. కానీ ఏదైనా సరే ఇమ్మానుయల్ సంజన గారు ఇద్దరు లేకపోతే బిగ్ బాస్ లేదు. అసలు ఎంటర్టైన్. ఇమ్మానుయల్ గేమ్ అద్భుతం, మామూలుగా ఒక రేంజ్లో ఆడాడు. కానీ స్టార్టింగ్లో ఇమ్మానుయల్కి మంచి నేమ్ ఉండేది, కానీ ఓటింగ్ ఏందో మొత్తం తారుమారు అయిపోయింది. నేను చూశాను ఈవినింగ్ వరకు. ఎప్పుడూ ఎలుగులు రాని పేర్లు బయటకు వచ్చేసి స్టార్టింగ్ నుంచి గేమ్ ఆడిన వాళ్ళ పేర్లు పక్కకి వెళ్ళిపోయి సడన్ గా కొత్త పేర్లు వచ్చేసాయి. మంచి గేమ్ ప్లేయర్స్, అందరు మంచి గేమ్ ప్లేయర్సే. స్టూడెంట్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, చాలా మంది. ఎంతమంది వచ్చారు ఏందని చెప్పేసి కొంతమందిని టచ్ చేశాను. వీడియో వర్కౌట్ కాలేదు. అడిగితే సడన్ గా డెమాన్ పవన్ అన్నారు. అసలు డెమాన్ పవన్కి స్టార్టింగ్ లో పెద్ద ఓటింగ్ ఏం లేదు, కానీ గేమ్స్ బాగా ఆడతాడు. డెమాన్ పవన్ తోటి ఆటలు అంటే ఒకటి వ్యక్తికి మామూలు ఉండకూడదు గడుసు. అది ఆర్మీ పవన్ అయితేనే కరెక్ట్ అని చాలా మంది అనుకున్నారు. కొంతమంది స్టూడెంట్స్ ఆర్మీ పవన్ అని, కొంతమంది డెమాన్ కళ్యాణ్ అని, ఇలాగా కొన్ని వందల మంది. స్టార్టింగ్ నుంచి సంజనాకి
ఓటింగ్ పెద్దగా ఏం లేదు. కానీ మన ఇమానుయేల్‌కి, తనుజాకి మంచి ఓటింగ్ ఉండేది. స్టార్టింగ్‌లో ఉన్న ఓటింగ్ నుంచి ఇప్పటివరకు జరిగిన ఓటింగ్ మొత్తాన్ని కౌంట్ చేయాలి బిగ్ బాస్. కానీ స్టార్టింగ్‌లోని ఓటింగ్ వచ్చిన వాళ్ళందరిని పక్కన పెట్టేసి బిగ్ బాస్ ఈ 2, 3 వారాల నుంచి ఓటింగ్ వచ్చిన వాళ్ళని కౌంట్ చేసి విన్నర్‌గా పలానోడు, పలానోళ్ళని డిక్లేర్ చేయబోతున్నారు. అంటే వాళ్ళు కూడా బాగా ఆడారు కాదనట్లేదు. కాబట్టి అట్లా అది కరెక్ట్‌గా అనిపించింది. ఏమో బిగ్ బాస్ ప్రతిసారి ఎలా ఓటింగ్ చేస్తన్నారు, అసలు ఎలా కౌంట్ చేస్తున్నారు అనేది పబ్లిక్ చెప్పుకుంటూ వాళ్ళంతట వాళ్ళే చేస్తున్నారు. సర్లే తనకైతే బిగ్ బాస్ అయిపోయింది. నాకు తెలిసి మన అందులో ఇద్దరు ఉన్నారు. డెమోన్ పవన్, ఆర్మీ కళ్యాణ్ ఇద్దరే. మిగతాదంతా కథం. సంజన గారికి అయితే క్లియర్ తెలుసు నేను గెలవను, ఓడిపోతాను, నాకు నేను గెలవను అని ఆమెకు బాగా తెలుసు. ఆమె గురించి ఆమెకు బాగా తెలుసు కాబట్టి డబ్బులు ఇచ్చి తీసుకుపోదానని వెయిటింగ్లో ఉంది తనుజ. మంచి ప్లే చేసింది. అదేదో స్టార్టింగ్ నుంచి మన ఆర్మీ పవన్ తోటి కొద్దిగా క్లోజ్గా ఉన్నట్టయితే మంచి ముందుండేది. ఇప్పుడు సీరియల్ నటిలాగానే అయిపోయింది చివరికి. ఆమెకు వచ్చే ఛాన్స్ లేదు. యమానిల్ని ఎంతో ఎక్స్పెక్ట్ చేశారు చాలా మంది. ఏవి చూశాను అద్భుతంగా ఉందో ఏవి. కానీ చూద్దని సాయంత్రం 7 గంటలకల్లా 7:00 కల్లా ఏం అద్భుతం జరిగిందో తెలియదు. ఇప్పుడు నేను అన్న పేర్లు రావచ్చు, రాకపోవచ్చు. వేరే వాళ్ళు కూడా రావచ్చు. కానీ ఇక తెలియదు. మీరు కంపల్సరీ లైవ్ ఇస్తాను చూడండి. ఇబ్బంది పడొద్దు. అక్కడికి వచ్చి అనవసరంగా గొడవల్లోని ఇరుక్కొని అనవసరంగా ప్రాబ్లమ్స్‌లో పడకూడదు. హ్యాపీగా ఇంటి దగ్గర కూర్చొని లైవ్‌లో చూడండి. ఏం జరిగింది ఏందనేది. అన్నీ అందుబాటులో ఉన్నాయి కదా! ఎందుకు ఇబ్బంది పడతారు? ఆడికొచ్చి పబ్లిక్‌లో ఒకవేళ అంతగానో వచ్చి చూద్దాం అనుకున్న వాళ్ళు కనపడరు. కారులో జిజ్ అంటారు. వెళ్ళిపోతారు. ఎందుకు టైం వేస్ట్ అనవసరంగా. సరే ప్లీజ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ ఎలాంటి వీడియోలు చేయాలనేది చెప్తే నేను చేస్తాను. థ్యాంక్ యూ.